ఫీడ్ కంపెనీల అడ్డగోలు వ్యవహారంతో ఆక్వా రైతుల్ని నిండా ముంచుతోంది. ప్రభుత్వంతో చర్చలు జరిపి సాక్షాత్తు సీఎం చెప్పిన ఫీడ్ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గించలేదు. అందుకే మరోమారు రైతులు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫీడ్ ధరలు ఇంకా తగ్గకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. 4 రూపాయలు తగ్గించాలని సీఎం చెప్పినా ధరలు తగ్గించలేదని వారంతా మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకుని 100 కౌంట్ రొయ్యలకు కనీసం 300 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆక్వా రైతులు స్పష్టం చేశారు. ఏదైతే ఇప్పుడు ఈ ఫీడ్ ధర పెంచినటువంటి కంపెనీలు ఉన్నాయో అవే 5 రూపాయలు తక్కువకి ఈ 3 రోజుల నుంచి కొనడం జరుగుతుంది. వాళ్ళు ఫీడ్ ధర పెంచాలి, వాళ్ళు నష్టపోతున్నారంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి మేము భారం పోయడానికి సిద్ధపడితే ఏదైతే ఫీడ్ ధరలు పెంచుకున్నాయో వాళ్ళకి ఎక్స్పోర్టర్స్ కూడా ఉండి ఎటువంటి ఫీడ్ మిల్లు లేని ఎక్స్పోర్టర్స్ ఈరోజు 240 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఒక 5 రూపాయలు తగ్గించుకుంటాం. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. వాళ్ళు ఫీడ్ ధర పెంచడానికి మేము సహకరించాలి, వాళ్ళు రేటు పెంచడానికి నిలబెట్టడానికి మటుకు వాళ్ళు సహకరించరు. ఇవన్నిటి మీద కూడా ఈ 2 రోజులు వేచి చూసి శనివారం మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రొయ్యల మేత ధరలు అమాంతం పెరగడం, మార్కెట్లో రొయ్యల ధరలు పడిపోవడం వెరసి ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూన్ మధ్యలో ఫీడ్ తయారీ కంపెనీలు ఒక్కసారిగా రొయ్యల మేతపై కిలోకు 10 నుంచి 16 రూపాయల వరకు ధరలు పెంచాయి. దీనివల్ల టన్ను మేతపై దాదాపు 10,000 నుంచి 14,000 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. రొయ్యల సాగులో అయ్యే మొత్తం ఖర్చులో 50% పైగా మేతకే అవుతోంది. దాంతో ఎకరాకు పెట్టుబడి లక్షల్లో పెరిగిపోయింది. ఒకవైపు ఫీడ్ ధరలు పెరగడం, మరోవైపు రొయ్య ధరలు పడిపోవడంతో ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది. ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్గా మారి రైతు నడ్డి విరుస్తున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నా మార్కెట్లో రొయ్యల ధరలు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. గతంలో 100 కౌంట్ రొయ్యల ధర కిలో 270 రూపాయలు ఉండగా అది ఇప్పుడు 220 నుంచి 240 రూపాయలకు పడిపోయింది. ఆక్వా రైతుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీడ్ కంపెనీలు, రైతు ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కిలోకు 4 రూపాయలు తగ్గించేలా తాత్కాలికంగా ఒప్పందం కుదిర్చారు. అయితే కొన్ని ప్రధాన ఫీడ్ కంపెనీలు ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడం లేదని, ఎంఆర్పీపై కాకుండా ఇన్వాయిస్లపై కేజీకి కేవలం ₹2.30 మాత్రమే తగ్గిస్తూ నాంచుడు ధోరణిని అవలంబిస్తున్నాయని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 లేదా 4 రూపాయలు తగ్గిస్తే సరిపోదని, పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా మేత ధరలను మరింత తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల సాగులో నాణ్యమైన సీడ్ కొరత, వాతావరణ మార్పుల వల్ల వచ్చే వైరస్ తెగుళ్లకు తోడు ఇప్పుడు ఈ ధరల సంక్షోభం తోడవడంతో ఆక్వా రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్తు ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ భీమవరంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇందులో చర్చించిన అనంతరం ఫీడ్ ధరలు తగ్గించకుంటే 2-3 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.